ఇప్పుడు కొంతమంది వృద్ధులు అవును. పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి జాబ్స్ కూడా రిటైర్ అయ్యి ఉంటాయి కొంతమందికి. కరెక్ట్. కరెక్ట్. మేబీ కొంతమందికి ఉండకపోవచ్చు. పిల్లలు సపోర్ట్ చేయకపోవచ్చు. వెరీ సో, ట్రూ. వాళ్ళు బయటికెళ్ళి ఎండల్లో అదంతా శ్రమ చేయకుండా కోర్స్ నేర్చుకొని వాళ్ళు ఈజీగా సంపాదించొచ్చు. యెస్ మ్యామ్. అండ్ ఇంకొకటి మ్యామ్, చాలామంది ఇంకొక బిగ్గెస్ట్ క్వెషన్ గూడా అంటారు. అంటే ఇప్పుడు నిన్న ఐ వాస్ సో మచ్ హ్యాపీ ఏంటి అనంటే, వైభవ్ అని ఒక పర్సన్ ఉన్నాడు మా దాంట్లో. హ్మ్. హి ఈస్ 8థ్ క్లాస్ స్టూడెంట్. ఎయిత్ స్టాండర్డ్. 8థ్ స్టాండర్డ్ 1 వీక్‌లో 17,000 సంపాదించాడు. ఓహ్ గాడ్! 8థ్ స్టాండర్డ్ 17,000 సంపాదించాడు. 17,000 గ్రేట్. ద వే హీ హీ ఏం టాక్స్ గాని, చేశాడు చెప్పండి? హీ మేడ్ సాంగ్స్ చేశాడు, ఆహా! వీడియోస్ చేశాడు. వాళ్ళ అంకుల్ వాళ్ళ ఎవరో చనిపోయి ఉంటే ఆర్ఐపీ వీడియో, చనిపోయిన వాళ్ళు ఇలా వచ్చే వీడియో చేశారు. హుహుహు. దానికి హీ గాట్ 5,000 రూపీస్. తన వర్క్‌ని నేనేం చెప్తానంటే, ఎప్పుడైనా కూడా వర్క్‌ని మీ పోర్ట్‌ఫోలియో తెచ్చుకోవడానికి, కొన్ని హ్మ్. వర్క్స్ చేయడానికి కొంతమందికి ఫ్రీగా చేసిమని చెప్తాను. హ్మ్. ఫ్రీగా చేసి వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ తీసుకోమని చెప్తాను. హుహు. ఆ టెస్టిమోనియల్‌ని యూజ్ చేసుకొని కొత్త కస్టమర్స్‌తోని నువ్వు ఆల్రెడీ చేసిన వర్క్స్ ఏమైనా ఉన్నాయని చూపిమని అడుగుతారు. చూపిమన్నప్పుడు మనం ఫ్రీగా చేసిన వర్క్స్ చూపియొచ్చు. హ్మ్. పోర్ట్‌ఫోలియో లాగా మనకు పనిచేస్తుంది. అండ్ మనకి ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది. అసలు వాళ్ళు నిజంగా డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి ఒక పైలట్ లిట్మస్ టెస్ట్ కూడా జరుగుతుంది. హ్మ్. ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా ఇస్తారు మ్యామ్. ఎవరైనా ఇప్పుడు ఇస్తారు. వేరే ఆ! వాళ్ళకి మనం టైమ్ సేవ్ చేస్తున్నాము, వేరే వాళ్ళకి మనం ఒక పని వర్క్ చేసి చేసి పెడుతున్నాము పెడుతున్నారు. అంటే ఖచ్చితంగా ఇస్తారు. తక్కువ ఇచ్చినా పర్లేదు, దట్స్ ఓకే. హ్మ్. మనకి ఫ్రీగా అయిపోయిన దానికి వాళ్ళు తక్కువలోనే ఇస్తున్నారు కదా! అదే. అదే. సంథింగ్ దే ఆర్ గివింగ్ దాట్ కదా! ఎందుకంటే ఇక్కడ స్కిల్‌ని మనం యూజ్ చేస్తున్నాం. హుహు. వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు. సో, అలా హి స్టార్టెడ్ డూయింగ్. ఒక 2, 3 థింగ్స్ చేశాడు. తర్వాత ఆహ్, ఒక 3, 4 డేస్‌లోనే వాళ్ళ ఆహ్, మామయ్యది వెడ్డింగ్ అది ఉండే. సో, హ్మ్. హి మేడ్ దట్ అండ్ హి ఈస్ డూయింగ్. ఓకే. అయితే ఇప్పుడు గృహిణుల్లో చూసుకుంటే తక్కువ బడ్జెట్‌తో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏది చేయొచ్చంటారు ఇంట్లోనే? తక్కువ బడ్జెట్‌లో డిజిటల్ బిజినెస్ ఈస్ గుడ్. తక్కువ డిజిటల్. బడ్జెట్ కాదు, అసలు జీరో బడ్జెట్. ఓకే. బడ్జెటే అవసరం లేదు. ఆ! ఫోను, ఇంటర్నెట్ ఉంటే చాలు. హ్మ్. వాళ్ళకి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏఐ టూల్స్ నేర్చుకొని ఏఐతోని ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు. హ్మ్. లేదంటే ఏఐ బిజినెస్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ అవి ఇవి ఏమైనా ఉంటే బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ చేసుకోవచ్చు. హుహు. వాళ్ళు ఇంకోటి ఏందంటే ఇంట్లో ఉండి వాయిస్ ఓవర్స్ చేసివ్వచ్చు. హుహు. వేరే వాళ్ళకి వాయిస్ ఓవర్ చేసేయొచ్చు. డిజైనింగ్స్ చేసివ్వచ్చు. డిజిటల్ మార్కెటింగ్‌లో హెల్ప్ చేయొచ్చు ఎవరికైనా గూడా. హుహు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక భక్తి ఛానెల్ ఇట్లాంటివి స్టార్ట్ చేసుకొని భక్తి రిలేటెడ్ వీడియోస్ చేసుకోవచ్చు. నేను చిన్న ఒక విషయం చెప్తాను మొన్న. ఇదే. ఇట్ విల్ ఆల్సో, నేను మొన్న యూట్యూబ్ క్లాస్ చెప్పాను మా దాంట్లో. హ్మ్. మా దాంట్లో యూట్యూబ్‌లో మీరు ఎట్లా చేయాలి ఏంటిది అని చెప్పి క్లాస్ చెప్పినప్పుడు హ్మ్. చాలామంది ఏందంటే యూట్యూబ్‌లో వీడియోలు చేయాలంటే అసలు ప్రపంచంలో లేని ఇన్ఫర్మేషన్ నేను మొత్తం ఇవ్వాలి అని అనుకుంటారు. ఆ! ప్రపంచంలో ఎవ్వరికి తెలియనిది ఇయ్యాలి అని అనుకుంటారు. కాదు, అది రాంగ్. ఓకే. ఏం చేయాలి అంటే అందరి లైఫ్‌లో ఉన్న చిన్న ప్రాబ్లమ్ ఉన్నా దాని మీద వీడియో చేసి పెడితే అది వైరల్ అయితది. వైరల్ ఎందుకంటే అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆ చిన్న ప్రాబ్లమే. కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏందంటే ఆ చిన్న ప్రాబ్లమ్‌ది ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కూడా చాలా నవ్వుతారు. ఆహ్, ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే మనం కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఫ్యూచర్ కోసం చేస్తున్నాము. ఇప్పుడు తెలిసిన వాళ్ళ కోసం చేయట్లేదు. హ్మ్. అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనంటే, అయ్యో! మా ఫ్రెండ్స్ అందరికి తెలుసిది. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు. దీన్ని నేను చేస్తే ఎందుకు ఎట్లుంటది? కొత్తగా ఎందుకు ఆ! చెయ్యాలి అన్నట్లు. ఇది ఆ! చేస్తే నాకు వ్యూస్ రావేమో రావేమో. అని అనుకుంటారు. ఆ! కానీ గుర్తుపెట్టుకోవాల్సిందేంది, ఫ్యూచర్‌లో రాబోయే వాళ్ళకి చేస్తున్నారు. అండ్ మీ అందరికీ కూడా డిఫరెంట్ స్టైల్ ఉంది. అందరూ ఒకేలాగా చెప్పరు. ప్రతి ఒక్కరి విధానం వేరే ఉంటుంది. చెప్పే విధానం వేరే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీకొక స్టైల్ ఉంది. ప్రతి ఒక్క హీరోకి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. స్టైల్స్ ఉంటాయి. ఆ! వాళ్ళు మాట్లాడే పద్ధతి గానివ్వండి, వాళ్ళు చేసే విధానం గాని, మనకు గూడా డిఫరెంట్ స్టైల్ ఉంది. మీ స్టైల్‌ని మీరు ప్రదర్శించుకోండి అని జెప్తాను. ఓకే. అయితే ఒక వీడియో టెంపుల్‌ది డివోషనల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చూపించాను అందరికి. 6,000,000 వ్యూస్ వచ్చింది. మీరు గూడా అందరూ టైప్ చేసి చూడండి. హ్మ్. ఏంటి అనంటే నాకేమైంది అంటే మొన్న మా ఇంట్లో నాకు చిన్న బాబున్నాడు. హుహు. బాబున్నప్పుడు ఏంటంటే వాడు పూజ చేస్తున్నప్పుడు గంట పట్టుకొని ఎళ్ళిపోయాడు. ఓకే. నేను యూట్యూబ్‌లో టెంపుల్ బెల్ అని గంట వీడియో చూసాను. ఆ! అంటే ఇక గంట కొట్టాలి కదా! హారతి ఇచ్చేటప్పుడు. అవును. గంట వీడియో ఏముంది అని చెప్పి చూస్తే జస్ట్ టెంపుల్‌లో గంట వీడియోస్ ఆల్‌మోస్ట్ ఒక 100 వీడియోస్ ఉన్నాయి. ఆ! ప్రతి వీడియో 6,000,000, 2,000,000, 3,000,000, 4,000,000 ఉంది. అయ్యో! గంట వీడియో. గంట వీడియో. అందులో ఏందంటే టింగ్ 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 అని ఆ! చెప్పి. సో, మీకు అది అర్థమవుతుందా? నిజంగా అవునండి. అంటే గంట వీడియోను గూడా మిలియన్స్‌లో చూస్తున్నారా? చూస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్లారు మీరు బయటికి పూజ చేస్తున్నారు. మీ దగ్గర గంట లేదు. ఓపెన్ చేసి ప్లే చేస్తారు. నిజంగా. ఆహా! మీరందరూ సెర్చ్ చేసి చూడమని చెప్తాను సో, నేను. గంట మనకు అవైలబుల్‌గా లేకున్నా మొబైల్ ఇప్పుడు తీసి చూడండి, ఇప్పుడు ఈ మైక్ ఉంది. ఆ! ఈ మైక్ ఉంది. ఈ మైక్ ఎలా పనిచేస్తుందో వీడియో చేస్తాను. కంటెంట్. ఆ! ఈ మైక్ డబ్బా ఓపెనింగ్, ప్యాకేజింగ్ కంటెంట్, అన్బాక్సింగ్ వీడియో కంటెంట్. ఓకే. ఈ మైక్ రిపేర్ వచ్చింది. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి మీరు ఇంట్లో ఉండి. అది కంటెంట్. కంటెంట్. ఓకే. ఈ వైర్ కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత మీరు ఫెవికాల్ పెడితే ఇది ఖరాబ్ అయిపోతుంది. నేనిక్కడ నాకు హార్డ్‌వేర్ ఫ్రెండ్ ఉన్నాడు కనుక్కొని నేను ఈరోజు ఒక ట్రిక్ చెప్తాను. మీరు కొంచెం హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది దొరుకుతుంది. ఇది హుహు. తీసుకొచ్చి పెట్టేయండి. కంటెంట్. కంటెంట్. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ కంటెంట్. అండ్ కంటెంట్. ఇప్పుడు దీన్ని రీయూజ్. దీన్ని అమ్మితే మీకు 2,000 వస్తాయి, 20,000 వస్తాయి. దీన్ని అమ్మకుండా మీరు అమెజాన్‌లో రీప్లేస్‌మెంట్ పెట్టుకుంటే మీరు ఇట్లా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. కాంటెంట్.
ఎగ్జాక్ట్లీ. ప్రతి చిన్న విషయంలో మనం చూసే విధానంలో కాంటెంట్. ఓకే. సో ఇప్పుడు ఆ గంట వీడియో అంత వెళ్ళిందంటే నాకు మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది. ఏంటి అని అంటే నేను కూడా యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేసుకొని గంట పూజ అండ్ ఇంకోటి ఏముంది చెప్తాను. గంట వీడియోస్లో రకరకాల గంటలు ఉన్నాయి. టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్లో గంట కొట్టింది అది కూడా వీడియో చేశారు. టెంపుల్లో ఒక పాపతోని ఇలా గంట కొట్టిస్తున్న వీడియో ఆల్మోస్ట్ 7 మిలియన్ పోయింది. 7 మిలియన్. 7 మిలియన్ పోయింది పాపతోని ఇలా గంట కొట్టిస్తున్న వీడియో. ఆ పాప క్యూట్ గా 3 సార్లు టింగ్ 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 అని గంట అంతే. కొట్టింది. అంతే. ఆయన తర్వాత స్మైల్ ఇచ్చింది. ఆ స్మైల్ కి అందరు పడిపోయారు. ఓకే. సో అంటే చిన్న చిన్న మూమెంట్సే అనుకుంటాము. కానీ ఆన్‌లైన్‌లో ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు మనకు వ్యూస్ ఇస్తారు. వ్యూస్ ఇస్తారు. వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేసి మనల్ని గ్రో చేస్తున్నారు కాబట్టి కాంటెంట్ క్రియేట్ చేయండి అని చెప్తాను. స్పోకెన్ ఇంగ్లీష్ కాంటెంట్ చేయొచ్చు. వాళ్ళకి ఇంగ్లీష్ బాగొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ కాంటెంట్ చేయొచ్చు. వాళ్ళు ట్యూషన్స్ చెప్పుకోవచ్చు. ఎవరైనా ట్యూషన్ చెప్పొచ్చు. ఇక్కడ ట్యూషన్స్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో! వీళ్ళంతా అప్డేటెడ్ సిలబస్ కదా! అడ్వాన్స్‌డ్ కదా! నాకు తెలీదు అని అనుకుంటారు. తెలీదు అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ క్లాస్‌లోకి వచ్చే కన్నా ముందే మనం చాట్‌జిపిటికి ఇచ్చేసి వాళ్ళ కాన్సెప్ట్‌ని సింపుల్‌గా ఎట్లా చెప్పాలి అని చెప్పి చేసుకున్నాం అనుకోండి. అక్కడ నుంచి చెప్పేస్తుంది. నేర్చుకొని ఇక్కడికి వచ్చి నేర్పించండి. నేర్పించవచ్చు. అండ్ చాట్‌జిపిటి ఎట్లా వాడాలని పిల్లలకి అంతగానం తెలీదు. సో ఇప్పుడు చాట్‌జిపిటిని యూజ్ చేసుకొని చాట్‌జిపిటి ఇప్పుడు చాలా మంది పీపుల్‌కి బిగ్గెస్ట్ క్వెషన్స్ ఏముంటాయంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ ఏంటంటే థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది ఏంటి అంటే లైఫ్‌లో అది ఎక్కడ వాడాలి ఎవ్వరు చెప్పరు. చెప్పరు. జస్ట్ నేర్పించి జస్ట్ వదిలేస్తారు. నేర్పించి వదిలేస్తారు. అది నీ తెలివితేటల పైన నువ్వు ఆలోచించుకొని నువ్వు ఎలా వాడుకుంటావు అది నీ ఇష్టం అని చెప్పి వదిలేస్తారు. అంటే అందుకే చిన్నప్పటి నుంచి A+B² ఫార్ములా నేర్పిస్తున్నారు కానీ నిజంగా అది ఎక్కడ వాడాలో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. A+B² A² + 2AB అని ఇట్లా చెప్పేస్తాం. కానీ అది ఎక్కడ వాడతాము అప్లికేషన్ లైఫ్ కన్స్ట్రక్షన్‌లో లో ఎక్కడ వాడతారు. యూజ్ అవుతుంది? కన్స్ట్రక్షన్‌లో వాడతారు. రియల్ ఎస్టేట్‌లో వాడతారు. ఇప్పుడు మనము ట్యూషన్ చెప్తున్నప్పుడు హౌస్ వైఫ్స్ గనక నీ లైఫ్‌లో నువ్వు ఎక్కడ వాడతావు అని నేర్పించి చెప్పినట్టయితే స్టూడెంట్ ఖచ్చితంగా అసలు మర్చిపోడు జీవితాంతం. అండ్ యూ విల్ బికమ్ ద బెస్ట్ టీచర్ దాన్ నార్మల్ టీచర్ ఓకే. ట్యూషన్‌లో చెప్తే. సో ఇప్పుడు మీరు చాట్‌జిపిటిని అడిగి చాట్‌జిపిటి నేను ఇది లైఫ్‌లో వీళ్ళకి ఎట్లా యూజ్ అవుతుందో నేను క్రియేటివ్‌గా నేర్పియాలి. మర్చిపోకూడదు వాళ్ళు. వాళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళకి స్టోరీ చెప్తానా నేర్పియాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి మన గోల్ ఏంటి? మార్క్స్ రావడం గోల్. ట్యూషన్‌కి పంపించాము మార్క్స్ తెప్పియాలి మీరు. మీరు ఏం చేస్తారో తెలీదు. కొన్ని సినిమాల్లో ఒక సినిమా నేను ఏదో చూసాను. ఆ సినిమాలో ఏంటి అంటే యాక్టివిటీ చేపిస్తాడు. యాక్షన్ చేపిస్తాడు. చేపిచ్చి దీంట్లో ఈ మెసేజ్‌ని నేర్పిస్తాడు. అమ్మా! ఈ యాక్టివిటీ దాంట్లో ఈ మెసేజ్ ఉందా? పిల్లలకి యాక్టివిటీస్ చేపించి గేమ్స్ నేర్పించి ఆ గేమ్స్‌ని యూజ్ చేసుకొని పిల్లలు హౌ దే కెన్ లెర్న్ అనే విషయం నేర్పించి ఇట్లా చేశారు అని అంటే పిల్లలు మర్చిపోతారా? అస్సలు మర్చిపోరు. అస్సలు మర్చిపోకుండా వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పి వాళ్ళకి మంచిగా అర్థమయ్యే విధంగా వాళ్ళలాగా మనం మారిపోయి ఆయన చాట్‌జిపిటిని అడుగుతాం. చాట్‌జిపిటి నాకు 6 ఇయర్స్ కిడ్ ఉన్నాడు. నాకు 6 ఇయర్స్ కిడ్ అర్థమయ్యే విధంగా అతనికి ఏమి ఇష్టం? పోకీమాన్ ఇష్టమా? డోరేమాన్ ఇష్టమా? ఆ దానిలాగా చెప్పు. సరే ఆ డోరేమాన్‌తోనే ఒక వీడియో తయారు చేసి డోరేమానే వచ్చి చెప్తాడు వాళ్ళకి. డోరేమాన్ వచ్చి చెప్తే నాకు డోరేమాన్ చెప్పిన ఫార్ములా నేను మర్చిపోను. ఆ ఎక్సైట్‌మెంట్, క్యూరియాసిటీ అండ్ బ్రెయిన్ అండర్‌స్టాండ్స్ విజువల్స్ మోర్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.